హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి బఠానీతోటి ఆలు కర్రీ చేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అద్భుతమైన రుచితోటి ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పచ్చి బఠానీలో ప్రోటీన్స్ బాగుంటాయి. ఎప్పుడైనా వారానికి ఒకసారి పిల్లలకు చేసి పెడుతూ ఉండండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె పోసుకొని కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఉల్లిపాయ మరీ ఎర్ర గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేయించాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగితే సరిపోతుంది. దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పసుపు కలిపిన తర్వాత పచ్చి బఠానీ ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. పచ్చి బఠానీ వేసిన తర్వాత మంచిగా కలపాలి వాటిని. స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. దాని తర్వాత ఆలుగడ్డలు వేసేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఆలుగడ్డలు ఏ సైజు కట్ చేసానో ఆ సైజు కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి. మరీ పెద్ద కాకుండా మరీ చిన్న కాకుండా మీడియం సైజ్. అవి కలిపిన తర్వాత టమాటా కూడా అందులో వేసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డ, ఒక 100 గ్రామ్స్ పచ్చి బఠానీ, ఒక 150 గ్రాముల టమాటా తీసుకున్నాను. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇంతేనండి, మళ్ళీ పట్టదు. చివరిలో మీకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేసి మంచిగా కలపాలి. కలిపి మూత పెట్టేసేయాలి. దాని తర్వాత 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలకు ఒకసారి కలుపుతుంటే దాంట్లో తడి మొత్తం మిగ్గే వరకు, అంటే దాంట్లో నీళ్ళన్నీ లేకుండా అయ్యే వరకు కలుపుకోవాలి. అట్లే ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా అంత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఒక 5-6 నిమిషాల వరకు అందులో ఉన్న తడి మొత్తం ఎగ్గుతుంది. చూడండి, ఇప్పుడు ఆలుగడ్డ దాదాపు సగం ఉడికింది. ఇప్పుడు 1.5 స్పూన్ కారం పొడి వేశాను. మీకు అవసరం అనుకుంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు, కారం ఎక్కువ తింటోళ్ళు ఉంటే. నేను వేసింది మీడియం. ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మంచిగా కలిపేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచాలి. ఆ 2 నిమిషాల తర్వాత ముక్కలు కూడా ఉప్పు కారం మంచిగా పట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని నీళ్ళు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. పోసి అదే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి కంటిన్యూగా. చూడండి, 5 నిమిషాల తర్వాత వాటర్ దగ్గర పడ్డది, కర్రీ గట్టిగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ముక్కలు చూద్దాము. చూడండి, సూపర్గా ఉడికినాయి. ఇంతేనండి. కర్రీ ఎప్పుడైనా కానీ లూజ్గా నీళ్ళు ఉంటే తినబుద్ధి కాదు. అందుకే మనకు ఈ విధంగా గట్టిగా ఉంటే తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు 1.5 స్పూన్ల 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోండి. 1 స్పూను ధనియాల పొడి వేయాలి. ఇందులోనే ఆల్రెడీ ధనియాలలోనే గరం మసాలా వేసి కొట్టాను కాబట్టి ప్రత్యేకంగా గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఓన్లీ ధనియాల పొడి అయితే ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ఎంతో అద్భుతంగా బఠానీ ఆలు కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఇట్లో మీ వెంకటరెడ్డి.
థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.